హాయ్ యూయర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మొదటి సెమిస్టర్లోని తెలుగు సబ్జెక్ట్ నుండి రెండవ ఖండంలోని మూడవ భాగం లిఖిత భాష గురించి ఈరోజు మనం విశ్లేషించుకుందాం. లిఖిత భాష సామాజిక అవసరాలు, ప్రగతిశీల పరిశోధనలకు దారి చూపుతాయి. మానవ సంస్కృతి పురోగమనంలో వాక్యాలకు, పదాలకు, వర్ణాలకు లిఖిత రూపం ఏర్పరచుకోవటం ఒక మైలురాయి. ఈ అభివృద్ధి ఒక్క రోజులో కొందరు వ్యక్తులతో జరిగింది కాదు, తరతరాలుగా అందుకుంటూ వస్తున్నది. ఎప్పటికప్పుడు లేఖన విధానంలో మార్పులు కూడా జరుగుతూ వచ్చినవే. లిఖిత భాష పరిశీలన ఆ క్రమ పరిమాణాన్ని, ప్రయోజనాన్ని వివరిస్తుంది. భాషకు స్థలాంతర, కాలాంతర వినిమయ సౌకర్యాన్ని కల్పించి శాశ్వతం చేసేది లిఖిత భాష. మాట్లాడే భాషల్లోని ధ్వనులకు ప్రాతినిధ్యం వహించగల వర్ణాలను నిర్ధారించుకుంటూ ఆయా భాషా సమాజాలు లిఖిత భాషను రూపొందించుకుంటూ ఉంటాయి. అంతకు ముందు భావాలను ప్రతీకలతో, బొమ్మలతో లిఖించి చూపే పద్ధతులున్న అక్షరం ప్రధానంగా ఉండే వ్రాత పద్ధతి క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికే ఇరాక్లోను, గ్రీసులోను ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 3500 నుండి సుమేర్, మెసొపొటేమియాలలో వ్రాత భాష కనబడుతూ ఉంది. ఈ రకమైన వ్రాత భాషలో విరామాలకు, సంఖ్యలకు కూడా సంకేతాలు రూపొందాయి. వ్రాత భాష కూడా ఒక్క రోజులో స్థిరపడింది కాదు, మార్పులకు, చేర్పులకు లోనవుతూ పరిణామం చెందింది. ధ్వనులకు సంకేతాలైన వర్ణాలు కొన్ని జారిపోతూ, కొన్ని ఏర్పడుతూ సర్దుబాట్లకు లోనవుతూ వచ్చాయి. తెలుగు భాష పరిణామంలో ఇలాంటి వాటిని మనం గుర్తించవచ్చు. ఉదాహరణకు ఈ ఊలలో తప్ప ఇతర అచ్చులలో అప్పటికీ కనబడని దీర్ఘతి తర్వాత కాలంలో స్థిరపడి ఉంది. రేఫా తర్వాత, బిందువు తర్వాత దీర్ఘ హల్లు రాసే పద్ధతి క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటికి క్రమంగా తగ్గిపోయింది. అనుస్వారం మీద పురుషాలను ద్వితం చేసే పద్ధతి వ్రాతలో 9-10 శతాబ్దాల నుండి కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి అమ్క, గుమ్ట ఇలాంటి వాటిని బట్టి తెలుగులో వ్రాత భాష ఎన్ని మార్పులకు లోనై ఇప్పటివరకు ఈ రూపం తీసుకున్నదో ఊహించవచ్చు. వ్రాత భాషకు స్థిరత్వం, శాశ్వతత్వం ఎక్కువ. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటి శాసనాలలో వ్రాయబడిన భాష ఇప్పుడు కూడా మన అధ్యయనానికి అందుబాటులో ఉందంటే అది స్థిరత్వం పొందినట్లే కదా. అలాగే 11వ శతాబ్ది నాటి నన్నయ్య భారత భాష 14వ శతాబ్దం నాటి శ్రీనాథుడి సాహిత్య భాష కూడా మనం చదవగలుగుతున్నామంటే వ్రాత వల్ల. అది పొందిన స్థిరత్వమే దానికి కారణం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది భాషను, క్రీస్తు శకం 11వ శతాబ్ది భాషను, 14వ శతాబ్ది భాషను పోల్చి చూస్తే భాష పొందిన మార్పును మనం అంచనా వేసే వీలుంటుంది. భాషా శాస్త్రవేత్తలు దానిని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. భాషకు నిత్య జీవిత వ్యవహారమే ప్రధాన లక్షణం. మౌఖిక భాషలో ప్రాథమిక అంశం అదే. లిఖిత భాషకు కూడా మొదట్లో ప్రయోజనం అదే. రాజులు వేయించిన విజయ శాసనాలు, వ్యాపార నియమాలకు, పన్నులకు సంబంధించిన వివరాలతో కూడిన శాసనాలు, దాన శాసనాలు ఆ రకమైనవే. శాసనాలలో భాష మాట్లాడే భాషకు దగ్గరకు ఉండడం అందువల్లనే జరిగింది. నన్నయ్య, తిక్కన్న మొదలైన వాళ్ళ రచనల్లో భాష సాహిత్య భాష. ఇది మాట్లాడే భాష కన్నా భిన్నం. పెద్ద పెద్ద వాక్యాలతో, అంతర్విభాగాలతో, సంక్లిష్ట నిర్మాణంతో ఉంటుంది. ఆ రకంగా అనేక నియమాలు, సాంప్రదాయాలు దాటరానివిగా వ్రాత భాషలో స్థిరపడ్డాయి. లిఖిత భాష మరొక భాషల్లోకి అనువదించుకోవడానికి వీలైంది. సంస్కృతం, భారతం అటు కన్నడంలోకి, ఇటు తెలుగులోకి అనువాదమైంది 12వ శతాబ్దం నాటికే. ఆ రకంగా లిఖిత భాషకు ఒక భాషను మించి అనేక భాషల్లోకి విస్తరించి వినిమయం కలిగిన సౌలభ్యం ఉంది. ఇప్పుడు మనం లిఖిత భాషలోని ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. భాషకు మూలం ధ్వని. ఆ ధ్వనికి మనం ఒక రూపాన్ని కల్పించుకున్నాం, అదే లిపి. అయితే ఆ లిపులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది తెలుగు లిఖిత భాష గురించి. తెలుగులో లిఖిత భాషలోని వర్ణమాల గురించి మనం ముందు భాగంలో తెలుసుకుందాం. లిఖిత భాష వల్ల మన ముందు తరాల వారి చరిత్రను, సాహిత్యాన్ని మన వెనుక తరాల వారికి అందించి ఒక గొప్ప ఉపయోగం కలుగుతుంది. నోటి మాటగా మౌఖిక భాష నిరంతరం మారుతూ తరతరాలకు మారుతూ వస్తుందంటే లిఖిత భాష దాని స్థిర రూపాన్ని మన ముందు ఉంచుతుందన్నట్టు.
ఇప్పుడు మనం లిఖిత భాష రూపాలేంటో చర్చించుకుందాం. లిఖిత భాషలో ప్రధానంగా చాలా రూపాలు ప్రారంభమయ్యాయి. అవి కవిత్వం, పాట, గేయం, కథ, నవల, నవలిక, వ్యాసం, ఉపన్యాసం, నివేదిక, ఉత్తరం, అధికారిక, ఆత్మీయ. వీటి గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. లిఖిత భాషలోని కవిత్వం రాయటానికి, పాట రాయటానికి, గేయం రాయటానికి కొన్ని నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. ప్రాచీన కాలంలో పద్యం రాయాలంటే ఛందస్సు, గణాలు, యాతుల ఆధారంగా ఒక పద్యం రూపం వచ్చేది. లిఖిత భాషలో కూడా ఈ విషయాలన్నీ గమనించవలసి ఉంటుంది. కవిత్వానికి అక్షరాల మధ్య విరుపు, లయబద్ధత, మాత్రా ఛందస్సు, పదాల సంక్షిప్తత చాలా అవసరం. పదాలను ప్రతీకలుగా తీసుకోవడం కూడా అవసరం. పాట రాసేటప్పుడు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళగలిగే పదాల కూర్పుతో పాటు వినడానికి సొంపుగా ఉండటం కూడా అవసరం. కథ, నవల వంటివి రాసేటప్పుడు లిఖిత భాషలో ఉండవలసిన నియమాలు. కథ ఏ ప్రాంతానికి సంబంధించిందో దానిని బట్టే సంభాషణలు ఉండాలి. పాత్రోచితమైన భాషను మాత్రమే వాడాలి. కథల్లో ఉపయోగించే భాషను చాలా విషయాలను ఆలోచించి వాడవలసి ఉంటుంది. ఇక నవల రచయితల భాష నవల ప్రారంభం నుండి చివరి వరకు పాత్రోచితంగా, సందర్భోచితంగా సాగాలి. వ్యాసం వంటివి రాసేటప్పుడు సంభాషణ రూపంలో కాకుండా మనం ఒక విషయాన్ని ప్రతిపాదించేదిగా ఉండాలి. దానికి ఆధారం దొరికేటట్టుగా మనం విషయ ప్రతిపాదన చేయాలి. ఉపన్యాసం రాసేటప్పుడు మన ఎదురుగా శ్రోతలను ఊహించుకొని రాయాలి. ఇవన్నీ మనం రాసే భాషలో కూడా ప్రతిఫలించాలి. వాళ్ళతో మనం మాట్లాడుతున్నట్టుగా ఉపన్యాసం సాగాలి. లిఖిత రూపంలో అది రాసేటప్పుడు ఆ మెలకువలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. నివేదిక ఏదైనా చదివిన దానిని, చూసిన దాని గురించి తెలిపేదే నివేదిక. దీనిలోని భాష చాలా సూటిగా, సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఉత్తరం రాయడంలో రకరకాల పద్ధతులున్నాయి. రాసే దానిలో సియా ముద్ర కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆత్మీయ సంభాషణ రూపంలో సాగుతూ ఉంటుంది. అధికారులకు రాసే దానిలో గౌరవంతో కూడిన పదాలను పొదుపరచడమే కాక అభ్యర్థన పూర్వకమైన ధోరణి కూడా కనిపిస్తూ ఉంటుంది. భాషలో లిఖిత రూపం చివరి మెట్టు. భాషను నేర్చుకునే చతుర్విధ నైపుణ్య ప్రక్రియలలో చివరిది. లిపి ఉన్న భాషలకే లిఖిత రూపాలు ఉంటాయి కదా. భాషకు ఉన్న లిఖిత రూపాలను నిత్య వ్యవహారాత్మకాలు, సృజనాత్మకాలు అని స్థూలంగా విభజించుకోవచ్చు. నిత్య వ్యవహారాత్మక లిఖిత రూపాల్లో లేఖలు, దైనందిక వివరాలు, లేఖనం, విద్యాభ్యసనం వంటి ప్రధాన అంశాలు. ఇదండి డిగ్రీ మొదటి సెమిస్టర్కి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్ నుండి 3వ భాగం లిఖిత భాష పాఠ్యాంశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.